రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇస్లామిక్ ప్రభుత్వం రాజ్యమేలుతోంది. లిబరల్ దేశంగా పేరు పొందినటువంటి అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ కీలుబొమ్మగా పనిచేస్తున్నటువంటి ఒక ఆర్థికవేత్తగా పేరు పొందినటువంటి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వము వాస్తవానికి మతోన్మాద ముఠాల గుప్పెట్లో పనిచేస్తోంది. ఆయన ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైన నాయకుడు కాదు. బంగ్లాదేశ్లో ప్రభుత్వం లేదు. లేని ప్రభుత్వానికి ఉన్న అడ్వైజర్గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన తన యొక్క బలము, ఆయన వెనక ఉన్నటువంటి దన్ను అంతా కూడాను జమాయితే ఇస్లామీ బంగ్లాదేశ్ అనేటటువంటి సంస్థ, అన్సరుల్ బాంగ్లా అనేటటువంటి పచ్చి మతోన్మాద సంస్థ. ఈ రెండు సంస్థలు బంగ్లాదేశ్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేయాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు మిగతా వాళ్ళందరూ కూడాను మనుగడ సాగించేందుకు, బతుకు సాగించేందుకు జిజియా పన్ను కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సంస్థలు. అమెరికాలోని ఒక వర్గం మద్దతు ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత యూనుస్కి కొంత కష్టకాలం మొదలైనప్పటికీ కూడాను ఇప్పటికీ డీప్ స్టేట్ యొక్క పవర్ తొలగిపోలేదు. మహమ్మద్ యూనుస్ పదవిలో కొనసాగుతున్నారు. ఆయనకి జమాతే ఇస్లామీ, అదేవిధంగా అన్సరుల్ బాంగ్లా వంటి సంస్థల మద్దతు ఉంది, నడుస్తోంది. ఇప్పుడు ఈ మొత్తము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద ముఠాలకి ఒక్క నినాదము వింటే గుండెలు అదిరిపోతున్నాయి. నిద్ర కరువైపోతోంది. కంటి మీద కునుకు రావడం లేదు. కంగారు పడిపోతున్నారు. ఆ నినాదము ఎవరి నోట్లోనన్నా విన్నట్లయితే వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. అత్యంత కఠినమైన శిక్షలకు కూడా విధించేందుకు వెనకాడటం లేదు. ప్రజాస్వామ్యం, గిజాస్వామ్యం జాంతానై వీళ్లను మాత్రం జైళ్లలో తోసేయండి, కఠినమైన శిక్షలు విధించండి, కుదిరితే హత్య చేయండి, ఈ ధోరణిని అవలంబిస్తున్నారు. ఆ నినాదం ఏమిటి? ఆ నినాదం చాలా సింపుల్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రం ఎవరన్నా తులసీమాల జపిస్తున్నా, మెడలో తులసీమాల వేసుకున్నా, నుదుట గౌర తిలకాన్ని ధరించినా, లేకపోతే ఆ చందనంతో చేసినటువంటి తిలకాన్ని ధరించిన వాళ్లను చూసినట్లయితే బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇస్కాన్ సభ్యులు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్కాన్ బంగ్లాదేశ్లో ఉండేటటువంటి అన్ని హిందూ సంస్థలని కలుపుకుని ఒక సంస్థని ఏర్పాటు చేసింది. దాని పేరు సనాతనీ జాగరణ్ జూట్. ఈ సనాతనీ జాగరణ్ జూట్ అంటే మనము సనాతన సంస్థల యొక్క ఐక్యవేదిక అని మనం చెప్పుకోవచ్చును. తెలుగులో చెప్పాలంటే ఈ సనాతన సంస్థల ఐక్యవేదిక, సనాతని జాగరణ్ జూట్ ఏదైతే ఉందో, దీనిలో రకరకాల సంస్థలు, దుర్గా పూజ కమిటీలు, అదేవిధంగా మందిర కమిటీలు, స్థానికంగా ఉన్నటువంటి వివిధ ధార్మిక సంస్థలు, భారత్ సేవాశ్రమ్ సంఘ్, ఇటువంటి అన్ని సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. దీనికి హెడ్గా, దీనికి నాయకునిగా బంగ్లాదేశ్లోని ఇస్కాన్లోని ముఖ్య నాయకుడైనటువంటి చిన్మయ్ కృష్ణదాస్ పనిచేస్తున్నారు. ఈ చిన్మయ్ కృష్ణదాస్ యువ సన్యాసి, కాషాయాన్ని ధరిస్తారు, హరే రామ హరే కృష్ణ నినాదాన్ని జపిస్తారు. ఈయన చిట్టగాంగ్లో, హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో అదొకటి. ఈ చిట్టగాంగ్లో ఉన్నటువంటి పుండరీక్ ధామ్ అనేటటువంటి దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడు. ఆయన నాయకత్వంలో ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీలు రోడ్ల మీదకు వస్తున్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికి, తమ ఆస్తులను కాపాడుకోవడానికి, తమ ధార్మికమైనటువంటి పూజలు, పునస్కారాలు, మందిరాలను కాపాడుకోవడానికి వీళ్ళు రోడ్ల మీదకు వస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. నవంబర్ 1వ తారీఖున చిట్టగాంగ్లో అయితే ఏకంగా 30,000 మంది హిందువులు ఊరేగింపు జరిపారు. అంతకుముందు అక్టోబర్ 25వ తారీఖున కూడాను ఢాకా నగర వీధులన్నీ కూడాను కాషాయమయమైపోయినాయి. జై శ్రీరామ్, హరే రామ హరే కృష్ణ నినాదాలతో దద్దరిల్లిపోయింది. అసలు ఈ మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో, హిందువులలో ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి బెంబేలెత్తిపోయినాయి. దాని అంతటికీ వెనకాల ఉన్నటువంటి నాయకుడు ఈ చిన్మయ్ కృష్ణదాస్. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ కూడా ఎలా చేసింది? ఎవరో ఒక విపక్ష నాయకుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేటటువంటి పార్టీ ఉంది,
బేగం ఖాలిదా జియాకి చెందినటువంటి పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక బహిష్కృత సభ్యుడు, ఆయనను యాంటీ పార్టీ యాక్టివిటీస్ కింద పార్టీలోంచి బహిష్కరించారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఈ చిన్మయ్ కృష్ణదాస్ మరొక 18 మంది బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానించారని ఒక ఫేక్ కేసుని పెట్టి ఆయనని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరికీ తెలియని ప్లేస్కి తీసుకెళ్లారు, జైలుకో ఇంకొక చోట తీసుకెళ్లకుండా అన్డిస్క్లోజ్డ్ డెస్టినేషన్, అజ్ఞాత స్థలానికి తీసుకెళ్ళిపోయారు. అంతగా భయపడాల్సిన పరిస్థితి ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. కంసుడు కృష్ణుడికి భయపడ్డట్టుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వము, దానికి మద్దతిస్తున్న జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, అదేవిధంగా అన్సరుల్ బాంగ్లా ఏదైతే టీం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడాను ఈ చిన్మయ్ కృష్ణదాస్కి భయపడుతున్నాయి. ఆయనతో పాటు గౌరాంగదాస్ బ్రహ్మచారి అనే నాయకుడు ఉన్నారు. వీళ్ళందరి మీద కూడాను చర్యలు తీసుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం భయపడుతున్నది ఏంటంటే ఈ ఇస్కాన్ సంస్థ, దీనితో పాటు ఉన్నటువంటి హిందూ సంస్థలన్నిటి వెనుక భారతదేశానికి చెందిన రా ఉందని భయపడుతోంది. ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదో చేసి మొత్తానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 10% హిందువులు, మొత్తానికి బంగ్లాదేశ్ జనాభాలో 90% మంది ముస్లింలే, కేవలం ఒక 10% మంది మాత్రమే హిందువులు మిగిలారు. ఒకప్పుడు 24% ఉండేవారు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ సంఖ్య తగ్గి మత మార్పిడులు జరిగినాయి, పారిపోయి భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. ఈ రకంగా మొత్తం మీద వాళ్ళ సంఖ్య ఇప్పుడు 10%. ఆ 10% ప్రజలు రోడ్ల మీదకు వస్తేనే ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం భయపడుతోంది. ప్రస్తుతం ఈయనని అరెస్ట్ చేశారు. ఈయన అక్కడ ఒక ఢాకాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ పేరు హజరత్ షా జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ పేరు కూడా చాలా విచిత్రమైంది. ఎవరి షా హజరత్ జలాల్? ఈయన యెమెన్ దేశం నుంచి, యెమెన్ దేశంలో ఉండే హడ్రమాత్ అనేటువంటి ప్రాంతం, మన హైదరాబాద్లోని బార్కస్లో ఉండేటటువంటి యెమెనీస్ అందరికీ కూడాను, వీళ్ళు కూడా హద్రమాత్కి చెందిన వాళ్ళే. ఆ హడ్రమాత్ ప్రాంతం నుంచి వచ్చి బంగ్లాదేశ్, నేటి బంగ్లాదేశ్, నాటి తూర్పు బెంగాల్కి వచ్చి అక్కడ సిల్హెట్ అనే జిల్లా ఉంది. ఆ జిల్లాని మొత్తము మత మార్పిడి చేసినటువంటి అత్యంత కిరాతకుడు, చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో మత మార్పిడి చేసినటువంటి వ్యక్తి షా జలాల్. బంగ్లాదేశ్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బంగ్లాదేశ్తో సంబంధం లేనటువంటి యెమెన్తో సంబంధం ఉన్నటువంటి ఒక మత ప్రచారకుడి పేరు పెట్టుకున్నారు. దీన్ని బట్టే మనకి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్కడి మతోన్మాదపు స్వభావం అర్థమవుతున్నది. సిల్హట్ జిల్లాని బంగ్లాదేశ్లో కలవడానికి కారకుడు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ హజరత్ షా జలాల్. ఈ హజరత్ షా జలాల్ పేరు ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఉంది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్ట్ చేయడం జరిగింది. భారతదేశం తక్షణమే దీనిపైన స్పందించింది. ఆయన హక్కులను కాపాడాలి, ఆయన తక్షణమే విడుదల చేయాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వీటిని అరికట్టాలి అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే యూనుస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో హిందువులపైన 2100 దాడులు జరిగినాయి. కేవలం హిందువులనే టార్గెట్ చేసి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దాడులను అరికట్టాలని భారతదేశం చాలా దృఢంగా హెచ్చరిక చేసింది. విశ్వ హిందూ పరిషత్ కూడా స్పందించింది. చిన్మయ్ కృష్ణదాస్ వాస్తవానికి ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా విడిచిపెట్టాలని, అతన్ని బయటకు తీసుకుని రావాలని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారతదేశం హెచ్చరించింది. ప్రస్తుతం భారతదేశం మాటని పెడచెవిన పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం యూనుస్ ప్రభుత్వం కంసుడు వణికినట్టుగా వణుకుతోంది. చిన్మయ్ కృష్ణదాస్ నేడో రేపో బయటకు రావడం ఖాయం. అయితే ఇది కేవలము ఇదేదో జెండాని అవమానించినందుకు పెట్టిన కేసు కాదు. ఎందుకంటే ఇస్కాన్కి సంబంధించిన ఫేస్బుక్ పేజు, యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నిటినీ కూడాను హ్యాకర్స్ దాడి చేశారు. అంటే మతోన్మాద శక్తులు ఎంతగా ఇస్కాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్లో హిందూ జాగరణకి, హిందూ ఆత్మరక్షణ పోరాటానికి ఈ ఇస్కాన్ అనేది నాయకత్వం వహిస్తోంది. ముఖ్యంగా చిన్మయ్ కృష్ణదాస్ నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఆయనను అరికట్టేందుకు ఈ హ్యాకర్ల దాడి కూడా జరుగుతోంది. మొత్తానికి భారతదేశం హెచ్చరించింది.
దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజం పోరాడుతోంది తన హక్కులను కాపాడుకునేందుకు, తన మనుగడను రక్షించుకునేందుకు, తన ఉనికిని కాపాడుకునేందుకు. యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సమాజము బాంగ్లా హిందువులకి బాసటగా నిలబడాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.